మన భారతీయుల్లో చాలా అంశాల పట్ల మనకు విశ్వాసాలుంటాయి. ఇలా చేయాలి, అలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా తినకూడదు, ఇలా చాలా అంశాల పట్ల ప్రజలు తమ విశ్వాసాల్ని ఇప్పటికీ నమ్ముతున్నారు. కొంతమంది మూఢనమ్మకాలను కొట్టిపారేస్తారనుకోండి, కానీ కొంతమంది బాగా నమ్ముతారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది కొన్ని అలాంటి విషయాలే. ఎందుకంటే ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడకూడదని సైన్స్ కూడా చెప్తోంది. అయితే మనం ఉపయోగించే కొన్ని వస్తువులు కొన్ని ఇతరులకి అస్సలు ఇవ్వకూడదు. అలాగే ఇతరులకు చెందిన ఆ వస్తువులు మనం అస్సలు వాడకూడదు. వాటి వల్ల మనకు సమస్యలు వస్తాయి. మరి మనం వాడకూడని ఇతరులకు చెందిన ఆ వస్తువులేంటో ఈ రోజు తాళపత్రం మీకు వివరిస్తుంది. ముందుగా మంచం. మనం ఇతరుల మంచంపై పడుకోకూడదు. అలాగే ఇతరుల మంచంపై లేదంటే వారిలోని వైబ్రేషన్స్ మనకొస్తాయి. ఆ క్రమంలో మనకు ఆర్థిక సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దుస్తులు. సాధారణంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు మన శరీరానికి తగినట్టుగా ఉండే ఇతరుల దుస్తులను ఎక్కువగా ధరిస్తాం. కానీ ఒకరి దుస్తులను మరొకరు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. అలా చేస్తే జీవితంలో అన్ని సమస్యలే వచ్చే అవకాశం ఉంది. డబ్బు. ఇతరుల డబ్బుపై ఎప్పుడూ కన్నేసుండే వారికి దురదృష్టమే వస్తుంది. అందుకే మనం మనకున్న దాంట్లోనే సంతృప్తిగా ఉండాలి. అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చినా వెంటనే రుణభారం తీర్చేసుకోవాలి. పెన్ను. ఒకరి వద్ద ఉన్న పెన్నును మరొకరు తీసుకుని వాడటం మనం చాలా సందర్భాల్లో చూస్తాం, ముఖ్యంగా బ్యాంకుల్లో. అయితే ఇలా ఒకరి పెన్ను తీసుకుని వాడితే ఆర్థిక సమస్యలు కలుగుతాయట. అందుకని అలా చేయకండి. రిస్ట్ వాచ్. ఇతరుల రిస్ట్ వాచ్లను కూడా ధరించకూడదు. అలా ధరిస్తే వారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనకొస్తుంది. దీంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.